హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. మంచి మన ఇంట్లో ఒక్క బ్రెడ్ ఉండాలి కానీ ఎలాంటి రెసిపీస్ అయినా చూసుకోవచ్చండి. నిజంగా ఇది అసలుకైతే నేను బయట రెస్టారెంట్లో టేస్ట్ చేశాను. వాళ్ళని అడిగి నిజంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేశాను. నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి తిన్నారంటే మీరు కూడా వదల్చకుండా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి మంచి కూల్గా ఇలా బ్రెడ్తో ఒక రెసిపీ చేసి ఇచ్చారంటే నిజంగా వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. ఇప్పుడైతే నా దగ్గర ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. దీన్ని నిజంగా సూపర్గా ఉంటుంది. ఈ బ్రెడ్ ప్యాకెట్ని నేను మొత్తం ఒక 5 పీసులు అయితే తీసుకున్నాను. 5 పీసులు తీసేసుకొని దీన్ని మొత్తం సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి. తర్వాత పీసెస్ అనేది మన ఇష్టం, చిన్న చిన్నవిగా చేసుకోవచ్చు లేదా బ్రెడ్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే మొత్తము కట్ చేసేసుకోవచ్చు. నేనైతే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, లేదా కొంతమంది 4 పార్ట్స్గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. నిజంగా ఇలాంటి ఒక డిజర్ట్ అనేది చాలా బాగుండిద్ది. దీనికి పేరేంటిదో మీరైతే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఇలాగ మొత్తం బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి నేను 2 పార్ట్స్గా డివైడ్ అయితే చేసుకున్నాను. చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకొని పక్కనే ఉన్న ఒక స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ లేదు ఆయిల్ కానీ మీకు ఏది మంచిగా అనిపిస్తే అది అయితే యూజ్ చేసేసుకొని బ్రెడ్ని 2 సైడ్లు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నిజంగా అండి సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. ఇంకా బయట ఎండల నుంచి వచ్చి ఇప్పుడు ఎలాగో ఎండలో వస్తుంది, కొంచెం ఫ్రిడ్జ్లో కూల్గా పెట్టుకొని తిన్నారంటే నిజంగా అండి అసలు మైమర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ డిజర్ట్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. అప్పుడు ఎలా అయిందని రెసిపీ అయితే నేను చూశానండి. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇలా మిగతావి అన్ని పీసులన్నీ మనమైతే 2 సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి స్కూల్ నుంచి ఇది చేశాను అంటే స్కూల్ నుంచి రాగానే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పిల్లలకు కూడా ఇలాగే ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అది ఇంకా అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బౌల్లోకి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. డైరెక్ట్గా మిల్క్ అయితే వేయకూడదండి, ఎందుకంటే హీట్కి ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకనేసి ఒక హాఫ్ వరకు మనం వాటర్ వేసుకొని మిగతా ప్యాకెట్ అయితే పాలైతే పోసుకోవాలి. నేను వచ్చేసరికి 500 గ్రామ్స్ పాలైతే తీసుకున్నాను, అంటే ఒక అర లీటర్ ప్యాకెట్ మొత్తం అయితే తీసుకున్నాను. దాంట్లో కొన్ని వేసిన తర్వాత ఒక బౌల్లోకి ఇలాగా నార్మల్ మిల్క్ అయితే తీసేసుకొని దాంట్లో కస్టర్డ్ మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి. కస్టర్డ్ పౌడర్, వెనిలా, స్ట్రాబెరీ, మీకు ఎలాంటి ఫ్లేవర్స్ కావాలంటే అలాంటి ఫ్లేవర్స్ వస్తాయి. నేనైతే వెనిలానే తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి అయితే మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని మనం మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లో మార్చుకుంటూ మంచిగా ఉండలు కట్టకుండా మనం బాయిల్ చేసుకోవాలి. అదేవిధంగా నేనైతే ఒక కప్పు వరకు అర లీటర్ పాలకి ఒక 100 గ్రామ్స్ కూడా కాదు, ఒక 5-6 స్పూన్లు, అంటే ఒక చిన్న టీ గ్లాస్కి హాఫ్ అలాగా షుగర్ అయితే తీసుకున్నానండి. ఇలా మొత్తం వచ్చేసరికి వీటిలో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇంకొంచెం స్వీట్నెస్ తింటాము అని అనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్పు వరకు అయితే వేసుకోండి, చాలా బాగుండిద్ది. మేము మీడియం షుగరే వేసాను పిల్లలకి కూడా. దీంట్లో కొంచెం బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు, పటిక బెల్లం వేసుకోవచ్చు, మీ ఆప్షనల్. ఇలా వేసుకోవాలి. మనకి థిక్నెస్ ఎలా రావాలంటే మనం గరిట తీసిన తర్వాత ఇలా ఏలుతో ఇలా మనం పట్టుకున్నామంటే ఒక గ్యాప్ అయితే రావాలి. అంటే మనకు ఎలాగా విడిపోవాలి అంటే
స్పూన్కి మనం చేసే టెక్స్చర్ విడిపోవాలి. ఇంకా అంతేనండి, మనకు ఫైనల్గా అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెనైతే కింద పెట్టుకొని తిప్పుకుంటూ చల్లార్చుకోవాలి. లేదంటే ఒక థిక్ లేయర్ లాగా కట్టేస్తుంది, అప్పుడు మంచిగా అనిపించదు. ఇంకా ఇలాగైతే మంచిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఇలాంటి ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసులన్నిటినీ మనకి తగినంత షేప్లో ఎలాగైనా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఈ కస్టర్డ్ని కూడా దీనిపైన ఇలా వేసుకోండి. ఇంకా మీకు కావాలి అనుకుంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కానీ మేము తినింది అయితే ఇలాగే తిన్నాము, అందుకే నేనైతే ఇలాగే చేసుకున్నాను. నేను ఒకసారి ఫ్రూట్స్ కూడా వేసి చూపిస్తాను, అది కూడా బాగుండిద్ది. ఇంకొక లేయర్లో కూడా మళ్ళీ మనం బ్రెడ్ని వేసుకొని ఉన్నది మిగతా అంతా మనం ఈ మిల్క్ కస్టర్డ్ని అయితే మొత్తం వేసుకొని ఒకసారి మనం దాన్ని అంతా డిప్ చేయాలి. అప్పుడు ఏంటంటే బ్రెడ్కి మంచిగా పడుతుంది. ఇంకా దీన్ని అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 10 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. అప్పుడేనండి నిజంగా టేస్ట్ చాలా బాగుండిద్ది. మనకి ఒక ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుండిద్ది. పైన ఇంకా డ్రై ఫ్రూట్స్, పిల్లలకి ఎంతో ఇంకా స్ప్రింకిల్స్, హర్షీస్ క్రీము, ఇంకా మన ఇష్టం, డెకరేషన్ అనేది మన ఇష్టం అండి. వేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి, చాలా బాగుండిద్ది. నేనైతే దీనికి బ్రెడ్ పుడంగి అని అయితే పెట్టాను. మీరైతే ఏం పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ అయితే లైఫ్లో మర్చిపోరు, అంత బాగుండిద్ది. మీకు ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇదిగో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూడండి, ఇంకా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇంకా అంతేనండి, నేను హర్షీస్ క్రీమ్ అయితే మర్చిపోయే తర్వాత నేను పిల్లలకి తినేటప్పుడైతే వేసిచ్చాను. ఇంకా అంతే, మంచిగా బౌల్ తీసేసుకొని సర్వ్ చేసుకోవటే చల్లగా బ్రెడ్ పుడంగి అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు నచ్చిన రెసిపీస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.